శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు క్రమమైనటువంటి వికాసాన్ని మన అంతరంగంలో కలిగిస్తూ సర్వోత్కృష్టమైనటువంటి చైతన్య స్థితికి, బ్రహ్మానంద స్థితికి సాధకులను తీసుకుని వెళ్ళి ఎక్కడో దివ్యాతి దివ్యమైనటువంటి ఆ ఆనంద లహరులలో లీనం చేస్తాయి. ఈ నామస్మరణంలో ఉన్నటువంటి మహిమోపేతమైన శక్తి అంత గొప్పది. మహాసిద్ధి అన్నటువంటి మంత్రరాజ్యము 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. సిద్ధులను గురించి, సిద్ధపురుషులను గురించి మీరందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాట విని ఉంటారు. సిద్ధయోగులు, సిద్ధపురుషులు అంటే సిద్ధి పొందినటువంటి వారు, జ్ఞానసిద్ధిని పొందినటువంటి వారు ననని. ఇంకొక అర్థంలో అణిమాది అష్టసిద్ధులు ఉన్నాయి. జగన్మాత యొక్క సింహద్వారం వద్ద నిలిచి ఇంద్రాది దేవతలందరూ నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఆ సింహద్వారాల వద్ద కాపలా ఉన్నటువంటి ద్వారపాలకులు ఆ సింహద్వారానికి నమస్కారం చేసుకోండి, మీరు ఏ కోరికతో వచ్చారు అని అడుగుతూ ఉంటారట. మాకు అణిమాది అష్టసిద్ధులు కావాలి అన్నప్పుడు, అణిమాది అష్టసిద్ధులు కావాలన్నా అయితే ఈ సింహద్వారానికి నమస్కరిస్తేనే చాలు, మీకు ఆ అణిమాది అష్టసిద్ధులన్నీ కూడా లభిస్తాయి. అమ్మ దగ్గరికి వెళ్ళి అడగవలసిన అక్కరే లేకుండా ఆ జగదంబ ఏ ఒక్క దివ్యమైనటువంటి ఆలయంలో నివసిస్తూ ఉంటుందో ఆ ఆలయ సింహద్వారానికి నమస్కరిస్తేనే చాలు, అణిమాది అష్టసిద్ధులు అవలీలగా తల్లి ప్రసాదిస్తుంది. లోపలికి వచ్చి అమ్మను ఈ కోరికలు కోరవలసిన అక్కరే లేదట. తవ ద్వారోపాంత స్థితిభిః అణిమాద్యాభిః అమరాః. అమరులు అమ్మను సేవిస్తూ ఏ కోరిక కోసమైతే మణిద్వీపానికి వస్తారో ఆ మహాసింహద్వారం దగ్గరకు వచ్చి ఒక్కసారి నమస్కరించగానే అణిమాద్య అష్టసిద్ధులను వారి మీద విరజిల్లేటువంటి దయార్ద్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది కన్నతల్లి. ఎవరమ్మా నీకు సాటి, నీతో సాటి కలిగినటువంటి వారు ఎవరున్నారు? అన్ని రూపాలు నీవై ఉన్నావు, అంతా నీవై ఉన్నావు, నీతో సమానమైనటువంటిది మరి ఏదీ లేదు అంటూ చాలా చక్కగా ఈ మంత్రరాజ్యంలో అణిమాద్య అష్టసిద్ధులను ప్రసాదించినటువంటిది జగన్మాత. సిద్ధులను కోరి మాత్రం కొందరు దైవాన్ని ఉపాసిస్తూ ఉంటారు. వారి వారి ఇష్టాలను అనుసరించి వారు అమ్మను ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సిద్ధులను ప్రార్థించినటువంటి వారిని అనుగ్రహించేందుకు సిద్ధిదాత్రి దేవి అయినటువంటి జగజ్జనని వారికి వారు కోరుకున్నటువంటి వరాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా స్కంద పురాణంలో ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి సిద్ధులను గురించి వర్ణించి ఉన్నారు. ఈ అష్టసిద్ధులు చాలా అపూర్వమైనటువంటివి. మొదటి సిద్ధి రసోల్లాసము. రసము, ఉల్లాసము. ఏ రసము? ఏదైనా ఫలరసాలు దాగినందువల్ల కలిగేటువంటి ఉల్లాసమా? కాదు. ఈ ఉల్లాసము భక్తి రసాన్ని గ్రోలడం వలన, బ్రహ్మానంద రసాన్ని గ్రోలడం వలన, ఆత్మానంద రసాన్ని గ్రోలడం వల్ల కలిగేటువంటి రసోల్లాసం అనేటువంటి సిద్ధిని తల్లి ప్రసాదిస్తుంది. భక్తి రసంలో ఎప్పుడు తలమొలకలై ఉండేటువంటి భక్తులకు ఈ ప్రపంచంలో ఎవరైనా పిలిచి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వెంటనే చెప్పలేకపోతూ ఉంటారు. ఏమిటి అడిగారు అంటూ ఎక్కడి నుంచో క్రిందకి దిగొచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు. అంటే అంత ఆనంద ప్రపంచంలో లీనమైపోయి ఉంటారు. తన చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది, ఏం అదంతా దృష్టి ఉండదు, వాటి మీద అసలు దృష్టి ఉండదు. అలాంటి రసోల్లాస స్థితిని భక్తుడు కలిగి ఉంటాడు. అష్టసిద్ధులలో రసోల్లాసము అన్నటువంటిది ఒక అపురూపమైనటువంటి సిద్ధిగా స్కాంద పురాణం వర్ణిస్తూ ఉన్నది. ఈ రసోల్లాసం భక్తి రసం వలన, జ్ఞానరసానుభూతి వలన, ఆత్మరసానుభూతి వలన కలిగేటువంటి తెలియనటువంటి పారవస్య స్థితి, ఆనంద పారవస్య స్థితి, అది ఇట్టిది
ఇలాగ ఉంటుంది అని వర్ణించలేనటువంటిది. భక్తుడు ఏదో ఒక కోరికతో, ఒక దుఃఖంతో, ఒక సమస్యతో ప్రార్థన చేసినప్పుడు ఆ తాదాత్మ్యాన్ని, రసాన్ని అక్కడ అనుభవించలేడు. ఆర్తిలో ఉన్నందువలన ఆ ఆర్తి నశించిన తర్వాత ఎప్పుడైనా జీవితంలో కొన్నిసార్లు ప్రశాంత సమయాలు ఉంటాయి. అలాంటి ప్రశాంత సమయాల్లో భక్తితో, జ్ఞానంతో దైవాన్ని ఆరాధించేటప్పుడు పవిత్రాతి పవిత్రమైనటువంటి ఆ భక్తిలో భక్తుడు తాను కరిగిపోతాడు. ఏ విధంగా అంటే పంచదార పాలలో వేసినప్పుడు ఎలా కరిగిపోతుందో ఆ విధంగా భక్తుడు భగవత్ చైతన్యంలో లీనమై, తాదాత్మ్యమై ఒక అద్భుతమైనటువంటి ఆనంద రసానుభూతిని, భక్తి రసానుభూతిని, జ్ఞాన రసానుభూతిని, అంతరంగ రసానుభూతిని అనుభవిస్తూ ఉంటాడు. దీన్నే రసోల్లాస సిద్ధి అంటూ ఉన్నారు. ఈ రసోల్లాస సిద్ధిని మన జగత్తులో చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి అసలు ఇదంతా ఏమి నచ్చదు, ఇదంతా ఇష్టం ఉండదు. దేవుడు మాత్రం కావాలని కోరుకుంటుంది, దైవమే కావాలి, నాకు ఇంకా ఏమీ వద్దనుకునేటువంటి వాళ్ళు మన ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి మహనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మనస్సుల్లో నిరంతరం వాళ్ళు సంసారంలో ఉన్నప్పటికీ వాళ్ళు నిజమైనటువంటి సాధువులుగా, యోగులుగా, యోగినులుగా, పరమహంసలుగా అలాగ స్వచ్ఛాంతరంగాలతో విరాజిల్లుతూ ఈ రసోల్లాస సిద్ధిని అనుభవిస్తూ ఉంటారు. వారి లోకంలో ఉండరు, ఈ శరీరంలో ఉండరు, ఈ మనోబుద్ధి అహంకారాలు లేకుండా అద్భుతమైనటువంటి బ్రహ్మానంద రసానుభూతిని పొందుతూ, ఏ విధంగా భ్రమరము కమలంలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలి మత్తుతో ఉంటుంది, ఆ మత్తుతో అది ఎలాగ జోగుతూ ఉంటుందో ఆ విధంగా భక్తుడు బ్రహ్మానంద రసాన్ని తన యందు తాను పానం చేసి స్వాత్మానందంలో రసోల్లాసాన్ని పొందుతూ ఊహాతీతమైనటువంటి ఆనందమయ ప్రపంచంలో ఉంటాడు. అదొక అద్భుతమైనటువంటి సిద్ధిగా, ఈ యొక్క అష్టసిద్ధులలో ఒక సిద్ధిగా వర్ణించబడింది. రెండవది శీత, ఉష్ణము, సుఖ దుఃఖాలను పట్టించుకోకుండా ఉండడం. నాకు విపరీతంగా చలిగా ఉంది, నాకు విపరీతంగా ఇదంతా ఏమీ ఉండదు. యోగికి చలి లేదు, దుఃఖము లేదు. చల్లగా ఉన్నా ఒకటే, వేడిగా ఉన్నా ఒకటే, రత్నాల సింహాసనం మీద కూర్చొని మహారాజుగా ఉన్నా ఒకటే, నేల మీద, రాతి మీద, కఠినమైనటువంటి రాతి మీద పడుకున్నా ఒకటే, పాయసం తాగినా ఒకటే, గంజి తాగినా ఒకటే. సాధారణ జీవితంలో ఎలాగమ్మా ఇలా అడుగుతున్నావు నువ్వు, ఇది అయ్యేదే కాదంటారు. కానీ ఇంకొక ప్రపంచంలో, అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ఈ తరతమ భేద దృష్టి లేదు. ఆ ప్రపంచపు ఛాయకు వెళ్ళనంత వరకు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు రాతి మీద కూర్చున్నప్పుడు, రత్నాల సింహాసనం మీద కూర్చున్నప్పుడు తేడా లేదా అంటారు. ఇప్పుడు భౌతిక దృష్టితో ఉన్నప్పుడు తేడా ఉంటుంది. కానీ ఆంతరింగికమైనటువంటి అద్భుత ఆనందమయ ప్రపంచంలోనికి అడుగుపెట్టినప్పుడు మహోత్కృష్టమైనటువంటి శాంతిని, జ్ఞానాన్ని, వెలుగును స్పర్శించినటువంటి ఆత్మజ్ఞాని సర్వము తనలో నుంచే వస్తున్నదనేటువంటి ఆ వెలుగులో నిండిపోయినటువంటి ఆత్మజ్ఞానికి ఇవన్నీ సాధారణంగా గోచరిస్తుంటాయి. రత్నాల సింహాసనమైనా, రాతి నేలైనా ఒకటే, గంజైనా, పాయసమైనా, అమృతమైనా ఒకటే. శీతోష్ణ సుఖ దుఃఖ యందు మానవ మానములందు సమాన దృష్టి అని రెండవ సిద్ధిని చెప్తున్నారు. అంటే చలిగా ఉన్నదనేటువంటిది లేదు, ఎక్కడైనా కూర్చుంటాడు, ఎంత రాత్రైనా మేల్కొని ఆ చల్లటి గాలిలో కూర్చొని దైవధ్యానం చేసుకుంటూ తన ఆనందమయ లోకంలో తాను విహరిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉండడు, ఈ శరీరంలో ఉండడు, ఈ కోశాలు అక్కడ పని చెయ్యవు. ఈ అన్నమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోశాలను దాటి ఇంకొక కోశంలోనికి ప్రవేశించినటువంటి వానికి అంత ప్రకాశంలో, అంత వెలుగులో, అంత ఆనంద స్థితిలో ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఈ మానవ మానాలు అక్కడ లేనే లేవు. ఇది చాలా అద్భుతమైనటువంటి మరొక సిద్ధి. ఇంకొక అద్భుతమైనటువంటి సిద్ధి అధములు, ఉత్తములు అనే భేదభావాన్ని విడిచి జీవించడం. లోకంలో సాధారణంగా ఈ భావన ప్రతి మానవుల హృదయంలో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఉత్తములని చెప్పి వాళ్ళని గౌరవిస్తాము, వీళ్ళు అధములని చెప్పి తిరస్కరిస్తూ ఉంటాం. ఇది లోకంలో సర్వసాధారణమైనటువంటిది. కానీ బ్రహ్మజ్ఞాని విషయం ఇలాగా ఉండదు. పరమానంద స్వరూపిణైనటువంటి జగన్మాత యొక్క పాదార విందాలను నిరంతరం ధ్యానం చేసేటువంటి బ్రహ్మజ్ఞాని హృదయంలో ఈ అధికులు, అధములు,
ఉత్తములు మధ్యములు ఇలాంటి భేదభావ దృష్టిని అధిగమించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద రస పానానుభూతిలో ఉన్నందువలన ఈ తరతమ భేద దృష్టిని విడిచి ప్రతి జీవి యందు పరబ్రహ్మాన్ని దర్శిస్తూ ఉంటారు. వారు నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ప్రాపంచికమైనటువంటి ఈ లాంపటత్వంలో మునిగినటువంటి జీవులను చూసి దుఃఖిస్తూ ఉంటారు. అయ్యో, ఎప్పుడు బంధ విమోచనం పొందగలరు అని దుఃఖిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి వారు తమ కోరికల కోసం దుఃఖించినప్పుడు జ్ఞానులు కూడా దుఃఖిస్తారు. ప్రపంచంలో నుంచి, బంధనాల నుంచి ఎప్పుడు నీవు విముక్తిని పొందుతావు, ఎప్పుడు నీకు విమోచనం అంటూ వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. తల్లి యొక్క లీలను చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. తమలో తాము నవ్వుకుంటూ దుఃఖిస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ తనలో తన స్వరూపంలో తాను లీనమైనటువంటి జ్ఞాని స్థితి బాలోన్మత్త పిశాచిరీతిన్ జ్ఞానిన్ చెరియించున్. ఆత్మజ్ఞాని ఒకప్పుడు శిశువులాగా, చిన్న శిశువులాగా ఉంటాడు. శిశువుకి ఎలాంటి నిర్మల హృదయం ఉంటుందో అలాంటి నిర్మల హృదయంతో ఉంటాడు. ఉన్మత్తులాగా ఉంటాడు. భక్తి ఉన్మత్తతతో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో ఇది ఏది వారి అంతరంగంలో పట్టించుకొనరు. అదేవిధంగా అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో జ్ఞాని ఒక్కోసారి చెరిస్తూ ఉంటాడు. బాలోన్మత్త పిశాచి రీతిని, ఒక్కోసారి ఏమన్నా పిశాచి అన్నట్టుగా ఏ అర్ధరాత్రి పూట నిద్రలేచి ఏ అరణ్యాల్లో కూర్చొనో ఎక్కడో కూర్చొని నిరంతరం తన యొక్క స్వస్వరూపంలో ఆనందిస్తూ ఆత్మజ్ఞాని ఊహాతీతమైనటువంటి శాంతిని అంతరంగంలో అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి స్థితి సాధారణంగా కలిగేటువంటి స్థితి కాదు. ఈ స్థితులన్నీ సులభంగా కలిగేటువంటివి కానే కాదు. కేవలం కొన్ని మంత్రాలు చదువుకున్నంత వలన కలిగేటువంటిది కాదు. తల్లి అనుగ్రహం ప్రధానంగా ఉండాలి, మీ గురువు అనుగ్రహం ప్రధానంగా ఉండాలి, మీ హృదయంలో ఆర్తి కూడా బాగా రావాలి. ఎప్పుడైతే ఆర్తి అధికమవుతుందో తాపత్రయాలు, ప్రాపంచిక తాపత్రయాలు శమించిపోతాయి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసార పంకంలో అలాగే నిమగ్నమైపోయినటువంటి వారిని ఉద్ధరించడంలో మహాశ్రేష్టమైనటువంటి పండితురాలుగా అమ్మవారిని అద్భుతమైన మంత్రరాజ్యంలో పేర్కొంటున్నారు. అలాగా ఇక్కడ జగజ్జనని కొంతమందికి అణిమాధ్యక్ష సిద్ధులను ప్రసాదిస్తుంది. వారు కోరుకున్నటువంటి ఆ సిద్ధులను వారికి అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఆత్మజ్ఞానులకు మరొక రకమైనటువంటి సిద్ధులను అనుగ్రహిస్తుంది. రసోల్లాస స్థితి, శీతోష్ణ సుఖ దుఃఖాలయందు పట్టించుకోకుండా ఉండేటువంటి స్థితి, అధములు ఉత్తములనే భేదభావాలను విడిచినటువంటి స్థితి, సుఖ దుఃఖాలు లేకుండా సమాన బుద్ధితో ఉండేటువంటి స్థితిని, దైవాన్ని గురించి అచంచలమైనటువంటి నిష్ఠతో నిరంతరం ఏదో ఒక దివ్య లోకంలో ఉన్నట్లుగా ఉంటూ ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఈ లోకంలో ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, అంతా ఉంటుంది. అసలు ఆ ఇంట్లో ఉన్నారా లేదని అనిపిస్తుంది. ఏ విషయాలు పట్టించుకోనరు, జోక్యం చేసుకోరు, అసలు మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. తామరాకు మీద నీటి బిందువు ఎలాగుంటుందో అలాగా ఉంటారు. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సిద్ధి. ఇవి కాకుండా తాను వెళ్ళదలిచినటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, యుక్తాయుక్త పరిశీలన చేయకుండా ఎక్కడైనా పడుకోగలగడం, మట్టిలో అయినా పడుకుంటాడు, ఒక అవధూతలాగా అలాగా జీవిస్తూ ఉంటారు. ఈ 8 కూడా సిద్ధులుగా వర్ణిస్తున్నారు. ఇవి కూడా అష్టసిద్ధులట. అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఉత్తమ జ్ఞానులకు ఇలాంటి లక్షణాలు బయటకు మనకు గోచరిస్తూ ఉంటాయి. అమృతాత్మ స్వరూపులారా, అమ్మవారిని మహాసిద్ధి అంటున్నారు. ఇలాంటి సిద్ధులన్నిటినీ ప్రసాదించేటువంటి జగన్మాత యొక్క చరణాంబుజాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.